గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే ఫ్లాట్లోకి పడిపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా భారతీ సిమెంట్స్, దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్స్ కి సంబంధించిన విశ్లేషణను తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వరుసగా 5 రోజుల నష్టాల్లో ట్రేడ్ అయ్యే మార్కెట్స్ నష్టాల్లో ఎండ్ అయ్యాయి. సో ఈ రోజు ఉదయం భారీ లాభాల్లో మొదలైనప్పటికీ కూడా ప్రస్తుతం స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. కొంత ఊగిసలాట కనిపిస్తోంది, ఎందువల్ల అంటారు? లాస్ట్ ఒక 2 వీక్స్ గా కూడా మనం చెప్తున్నాం, ఏదైతే నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఇండెక్స్ మొత్తం మార్కెట్ అంతా కూడా ఒక ఏదైతే ఎదర మార్కెట్ బాగా ఓవర్ బాట్ పొజిషన్ ఉండడం వల్ల 23,100 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని మళ్ళీ 22,100 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవడం జరిగింది. అందులో క్రమంగానే మార్కెట్ లో ఏదైతే లాస్ట్ ఒక 4 వీక్స్ గా కూడా అప్ అండ్ డౌన్ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎదర ఎలక్షన్ యొక్క రిజల్ట్ ఓరియంటేషన్ తోటి మార్కెట్ అన్నది ఏదైతే ట్రేడర్స్ యొక్క సెంటిమెంట్ మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది కాబట్టి, ప్లస్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా ఓవర్ బాట్ పొజిషన్ ఉన్నది కాబట్టి 23,100 వరకు వెళ్ళిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ లో భాగంగా అనుకోవచ్చు, లేకపోతే మార్కెట్ బాగా ఓవర్ హీట్ లో అవుట్ ఉండడం డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు. ఏదైనా కూడా లాస్ట్ 7 సెషన్స్ నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఈ రోజు మార్నింగ్ కూడా చెప్పాం మనం, మార్కెట్ ఈ రోజు మార్నింగ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇది ఓన్లీ ఒక రిట్రెస్మెంట్ లో బాగా మాత్రమే మళ్ళీ మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 22,500 and 600 దగ్గర ట్రేడ్ అవుతుందో అది మళ్ళీ 22,100 వరకు కూడా నెక్స్ట్ ఏదైతే సాటర్డే మనకి ఎగ్జిట్ పోల్ ఉంది, తర్వాత మండే ట్యూస్డే కూడా మార్కెట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అయితే పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉన్నంత వరకు కూడాను ఏదైతే ట్రేడర్స్ ఏదైతే ఉంటారో దాన్ని క్యాలిక్యులేటెడ్ గా రిస్క్ చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ 22,100 టచ్ చేసిన తర్వాతే మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆల్రెడీ ఏదైనా మార్కెట్ లో కొంచెం అప్ సైడ్ కొనసాగినా సరే దాన్ని అప్ సైడ్ కింద మనం తీసుకోకుండా మన కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే మార్కెట్ గానే గ్రహించవలసి ఉంటుంది మనం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. హరి గారు నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఫ్రెష్ బై కోసం మాజుగాన్ డాక్, జీ షిప్పింగ్, కొచ్చిన్ షిప్పింగ్ ఎనీ రెండు ఏ రేట్లో ఎంటర్ కావమంటారు చెప్పండి సార్. ఏ రెండు బాగుంది, ఏ రేట్లో ఎంటర్ కావమంటారు? ఇప్పుడు ఎంటర్ కావచ్చు ఈ రేట్లో లాంగ్ టర్మ్? మీరు మెజ్డాక్ అన్నది డిఫెన్స్ దానికి సంబంధించిన స్టాక్ సార్. అదేవిధంగా మెజ్డాక్ మన లాస్ట్ 5 days నుంచి మనం రికమెండ్ చేస్తున్నామో అబౌవ్ 5,000 రూపీస్ మనకి ట్రేడ్ అవుతున్న దగ్గర నుంచి. రీజన్ ఏంటంటే మనకి ఏదైతే మోడీ గవర్నమెంట్ ఏదైతే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నామో నుంచి 4 సెక్టార్లు మనం లాస్ట్ వీక్ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇన్ఫ్రా, రైల్వేస్, డిఫెన్స్ అండ్ స్పేస్. మీరు అడిగింది డిఫెన్స్ లోకి వస్తుంది. మెజ్డాక్ అన్నది మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ముందుకెళ్తుంది. ఏదైతే 2,500 దగ్గర మనకి బ్రేక్అప్ వచ్చిందో అక్కడ నుంచి 3,500 కూడా వెళ్ళి ఇప్పుడు 3,100 దగ్గర నడుస్తుంది. 3,000 పైన ఉన్నంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. యూ కెన్ ఎంటర్ ఇట్ ఎనీ రేట్, బట్ ద స్టాప్ లాస్ మెయింటైనింగ్ అంటే 3,000 బిలో. కానీ ఇది మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇంకో స్టాక్ ఏదో అడిగారు, జీఈ షిప్పింగ్ సార్. జీఈ షిప్పింగ్, జీఈ షిప్పింగ్ అన్నది కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది సార్. దీనికన్నా మీకు మెజ్డాక్ కానీ లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇది కానీ తీసుకుంటే మనకి మార్కెట్ లో మీకు తొందరగా ఎక్కువగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఆయన మూడోది కొచ్చిన్ షిప్ యార్డ్ అడిగారు, మీరు ఇటు ఆన్సర్ చేశారు కాబట్టి. సార్ మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయి సార్, రేపు అయితే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. సో మార్కెట్ లో ఇప్పుడున్న పొజిషన్స్ ప్రకారం ఎట్లా ముందడుగేయాలంటారు ఇన్వెస్టర్స్? ఇన్వెస్టర్స్ యాక్చువల్ గా ఇలాంటి టయాన్ని మనకి ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ మార్కెట్ సెంటిమెంట్ తోటి మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగినా అది కపుల్ ఆఫ్ డేస్ లోనే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరెక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ లాంటిది 180 రూపీస్ వరకు వెళ్ళినంత 160 రూపీస్ లో మనకి క్యాచ్ చేసే అవకాశం దొరికితే అలాంటి క్యాచ్ చేయడం కానీ, లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఏదైనా కరెక్షన్ జరిగి కొంచెం బాటమ్ అవుట్ అవుతే మనం అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొత్తగా మనకి ఏదైతే మనకి గవర్నమెంట్ కంటిన్యూ అవుతే వచ్చే సెక్టార్లకు సంబంధించిన 4 సెక్టార్ గురించి ఏదైతే చెప్పామో దాంట్లో ఆర్వీఎన్ఎల్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, రైల్వేస్ నుంచి మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ అనేది మనం లాస్ట్ 4-5 days నుంచి కూడా చెప్తున్నాం. ఈ రోజు కూడా 125 రూపీస్ పెరిగింది. ఏదైతే స్పేస్ టెక్నాలజీ సంబంధించిన దాంట్లో అపోలో మైక్రో టెక్నాలజీ, అదేవిధంగా బిఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది 230 దగ్గర నేను చెప్తున్నా 290 రూపీస్ ఉంది. ఈ రేట్ లో కూడా మీరు ఇంకా బై చేసుకోవచ్చు. మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. బీడీఎల్ కూడా లాస్ట్
ఒక 1 వీక్ గా 1000 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేస్తే ఈ రోజు 1500 రూపీస్ నడుస్తుంది. అయినప్పుడు కూడా ఇంకా మార్కెట్ లో మల్టిప్లికేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా డిఫెన్స్ దానికి సంబంధించినటువంటి స్టాక్, ఇలాంటి స్టాక్స్ లో మార్కెట్ లో ముందుకు పెట్టుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన స్టాక్, సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ లో కూడా మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ గుప్తా గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. గుప్తా గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నేను ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్స్ అని చెప్పి BSE లో ట్రేడ్ అవుతుంది. స్మాల్ క్యాప్ అదొకటి తీసుకున్నాం సార్. ఓకే. నెక్స్ట్ ఈ క్లర్క్ సర్వీసెస్, ఇండియన్ హోటల్స్ ఇవి ఎట్లా ఉంటాయి ఏమిటి అని చెప్పి. ఈ క్లర్క్ సర్వీసెస్ లాస్ లో ఉంది. ఇండియన్ హోటల్స్ 460 లో కొన్నాను, అది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో ఉంచుకోవచ్చా? ఆశాపురి గోల్డ్ ఎట్లా ఉంటుంది? మీరు తీసుకున్న దాంట్లో ఇండియన్ హోటల్స్ ఒకటే మీరు హోల్డ్ చేసిన పర్వాలేదు, ప్రాఫిట్ బుక్ చేసుకున్న పర్వాలేదు, ఇంకా అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. రిమైనింగ్ స్టాక్స్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండవు సార్. మీరు చెప్పిన ఆశాపూర్వి మినీ కానీ మీరు చెప్పిన ఇంకొక స్టాక్ అది కూడా పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం లేదు. ఓన్లీ ఫర్ ఇండియన్ హోటల్స్ ఒక దాంట్లోనే మీరు హోల్డ్ చేసినా పర్లేదు, లేకపోతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే స్టాక్స్ లో మారినా పర్వాలేదు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి నుంచి కాల్ చేశారు. ప్రవీణ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. NTPC 380 లో కొన్నాను, ఉంచుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? టాటా స్టీల్ 168 లో కొన్నాను, లాంగ్ టర్మ్ కు ఉంచుకోమంటారా? అశోక్ బిల్డ్కాన్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఏదండి మూడో స్టాక్ ఏంటండి? అశోక్ బిల్డ్కాన్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా? రైట్. NTPC మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ వెయిట్ చేయండి. ప్రజెంట్ యాక్చువల్ గా అయితే అండ్ ఎనర్జీ సెక్టర్ అంతా కూడా బాగానే ఉంది కాబట్టి ఇంకా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా అశోక్ బిల్డ్కాన్ ప్రెజెంట్ రేట్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. అశోక్ బిల్డ్కాన్, అశోక్ బిల్డ్కాన్, దిలీప్ బిల్డ్కాన్. ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి సార్. కొంచెం మార్కెట్ లో కొంచెం ఏదైతే ఈ 1 వీక్ వెళ్ళిన తర్వాత మీరు ఫ్రెష్ ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో అడిగిన స్టాక్ ఇంకోటి ఏంటి సార్? అది టాటా స్టీల్ అడిగారు సార్. సో టాటా స్టీల్ మీరు ఈ రేట్ లో బై చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై టాటా స్టీల్ ఇక్కడ నుంచి. ఎందుకంటే 165 రూపీస్ అన్నది మంచి రేట్ ఇది. ఎందుకంటే 175 రూపీస్ వెళ్ళినంత ఒక రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఎనీ డిప్ యూ కెన్ బై టాటా స్టీల్. టాటా స్టీల్ ఉన్న టాటా గ్రూప్ అన్నింటిలో కన్నా కూడా మంచి ప్రైస్ లోను మంచి మూమెంట్ ఇచ్చే స్టాక్ కాబట్టి ఇలాంటి దాంట్లో హోల్డ్ చేసుకుంటే మన యొక్క లాభం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ టాటా స్టీల్ రిజల్ట్స్ వచ్చినట్టునే అనుకున్నంత మేర లాభం తగ్గినట్టుగా మనకి న్యూస్. యాక్చువల్ గా ఏంటంటే రిజల్ట్ ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సీజనల్ కాబట్టి నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ అది రికవర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రైస్ మాత్రం ఎంత ప్రైస్ మళ్ళీ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఇన్ టాటా స్టీల్. రైట్ సార్, నెక్స్ట్ శ్రీధర్ గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. శ్రీధర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. TTC ఇండస్ట్రీస్ సార్. ఏంటి మీ డౌట్ ఏంటి అందులో? అదే బయింగ్ చేయాలనుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కి. TTC ఇండస్ట్రీస్ 8,500 ఉంది సార్. లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాం సార్. సార్ స్టాక్ నేమ్ మళ్ళీ క్లియర్ గా చెప్పండి సార్. TTC ఇండస్ట్రీస్ సార్. సార్ అలా కాదు, మీరు టీ ఫర్ అట్లనా, సి ఫర్ అదేదో అర్థం కావట్లేదు. టీ సార్ పూణే, టీ ఫర్ PTC ఇండియా ఇండస్ట్రీస్ సార్. PCC ఇండస్ట్రీస్, PCC సార్, పీ ఫర్ పూణే. PCC ఇండస్ట్రీస్. యాక్చువల్గా ప్రస్తుతానికి అయితే ఇది ఎంట్రీ ఇవ్వడానికి అంత అనుకూలంగా లేదు సార్. టెక్నికల్ గా అయితే మాత్రం ఇంకా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేయండి సార్ దీంట్లోకి వెళ్ళడానికి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. సుబ్బారావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. భారత్ ఎలక్ట్రానిక్స్ సార్. భారత్ ఎలక్ట్రానిక్స్ షార్ట్ టర్మ్ బై చేయొచ్చా? రైట్. డెఫినెట్ గా సార్. భారత్ ఎలక్ట్రానిక్స్ మనం లాస్ట్ వీక్ అయితే 230 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తాము. ఇప్పుడు 290 ఉంది. అయినప్పుడు కూడా ఇంకా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది వెరీ స్మాల్ స్టాప్ లాస్ 285 దగ్గర స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే, ఒక 5 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే మీరు దీంట్లో మళ్ళీ మీరు షార్ట్ టర్మ్ కంటున్నారు కాబట్టి కొంచెం స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి 285 దగ్గర. డెఫినెట్ గా మార్కెట్ లో ఇది రిజల్ట్ తర్వాత కూడా మార్కెట్ లో ఇంకా బాగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నాగరాజ్ హైదరాబాద్. నాగరాజ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నేను ఓరియానా పవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని. ఓరియానా పవర్. రైట్. ఓరియానా పవర్ సార్. ORIANA ఓరియానా పవర్. ఓరియానా పవర్. యాక్చువల్ గా ఈ స్టాక్ కన్నా మీరు ఇంకా పవర్ సెక్టర్ లో మనకి ఏదైతే మనకి ఇంకా టాటా పవర్ కానీ లేకపోతే అదానీ పవర్ కానీ టొరంటో పవర్ కానీ ఈ మూడాట్లో దేంట్లో కన్నా వస్తే
అక్కడ నుంచి అవి కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్. ఇది అంత పెద్ద టెక్నికల్ గా అంత సూటబుల్ గా లేదు సార్. కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. వెంకట్ నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. చెప్పండి వెంకట్ గారు. ఫస్ట్ వచ్చేసి టిమ్కెన్ ఇండియా, అది 15% ప్రాఫిట్ లో ఉన్నాను, దాని టార్గెట్ చెప్పండి. సెకండ్ వచ్చేసి ఆప్టిమస్ ఇన్ఫ్రాక్రామ్, థర్డ్ వన్ వచ్చి కాబ్రా ఎక్స్ట్రూజన్ బ్యాటరీస్, ఆ రెండు లాస్ట్ లో ఉన్నాను. అవి ఆప్టిమస్ అని ఇంకోటి ఏంటండి మూడోది? కాబ్రా. కాబ్రా చెప్పండి. ఈ రెండు లాస్ట్ లో ఉన్నారా? అవును. మీ డౌట్ ఏంటి? ఫస్ట్ ప్రాఫిట్ లో ఉన్నది 15% ఉన్నాం సార్ టిమ్కెన్. అదే అర్థమైంది. టార్గెట్ అడిగారు కదా, ఆప్టిమస్ కాబ్రా చెప్పండి. ఆ రెండు ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ కాబ్రా వచ్చి యావరేజ్ చేయమంటారా? గుడ్ స్టాక్స్ హోల్డ్ చేయడానికి. సార్ టిమ్కెన్ ఇండియా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఏంటంటే మళ్ళీ తర్వాత ఇది 4250 పైకి వెళ్తే తప్ప ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సాలిడేషన్ లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రాఫిట్ ఓరియంటేషన్ ఉన్నారు కాబట్టి బుక్ చేయండి సార్. రిమైనింగ్ స్టాక్స్ ఒక్కొక్కటి చెప్పండి సార్. ఆప్టిమస్ సార్. ఆప్టిమస్ ఆప్టిమస్ లోకి వచ్చేటప్పటికి మీరు వద్దు సార్, యావరేజ్ చేయండి సార్. దీంట్లో అంత పొటెన్షియాలిటీ కనపడట్లేదు. టెక్నికల్ గా ఇంకా మార్కెట్ లో కొంచెం ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి సుమారుగా 7-8 నెలల నుంచి మార్కెట్ పడిపోతూనే ఉంది. 370 దగ్గర నుంచి 250 వరకు. ఇక్కడ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే లేదు. దీన్ని యావరేజ్ కంటే చేయొద్దు. బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ అవడం బెటర్ ఈ స్టాక్ నుంచి, ఆప్టిమస్ నుంచి. కాబ్రా అని ఇంకొకటి అడిగారు సార్, అది కూడా లాస్ట్ లో ఉన్నారంటే యావరేజ్ చేయొచ్చు అని అడిగారు. ఏ స్టాక్ అండి? కాబ్రా. కాబ్రా ఇది కూడా టెక్నికల్ గా అంత బాగలేదు సార్. దీన్ని మీరు అవాయిడ్ చేయడం బెటర్. ఈ స్టాక్ కూడా అండి యావరేజ్ అయితే వద్దు ఇక్కడ. రైట్ సార్. నెక్స్ట్ కాల్ నాగరాజ్ గారు ఉన్నారు. నాగరాజ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అండి. నా దగ్గర 250 షేర్స్ ఉన్నాయి. అయితే ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు నేను 80 రూపీస్ లో కొన్నాను. అది ఇప్పుడు దాన్ని ఉంచుకోవచ్చా, ఫిర్యాదు తీసేయాలా ఏంటి? సార్ యాక్చువల్ గా ఇలాంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటి అన్ని కూడా న్యూస్ బేస్డ్ మీదే తప్ప దాంట్లో బ్యాంక్ లో పెద్దగా అంత పొటెన్షియాలిటీ లేదు సార్. దీని గురించి మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. బెటర్ టు ఎగ్జిట్ సార్. రైట్. నెక్స్ట్ కాలర్ తరుణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. తరుణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తి నాయుడు గారు ఉన్నారు, అడగండి. జూడస్ లైఫ్, ZYDUS. ఒకసారి రిపీట్ చేయండి సార్. ఏంటి మీ డౌట్? జైడస్ లైఫ్. ఓకే. జైడస్ లైఫ్ అది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి? అంటే కంటిన్యూస్ గా లాస్ లో వస్తుంది ఒక 1 వీక్ 1 మంత్ నుండి. సో ఇది హోల్డ్ చేయొచ్చు? లేదు, జైడస్ లైఫ్ అన్నది లాస్ట్ నవంబర్ నుంచి ఏదైతే 650 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత 1150 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఒక 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఒక 8 ట్రేడింగ్ సెషన్ నుంచి మార్కెట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది కాబట్టి అవుతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుని 1000 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఇందులో ఆల్రెడీ స్టాక్స్ హోల్డింగ్స్ ఉంటే మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మార్కెట్ స్టాక్ అయితే మంచి స్టాకే, మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ మూర్తి గారు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం సార్. ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. న్యూ ఇండియా, LIC హోల్డ్ చేయొచ్చా? ఓకే సార్. మూర్తి గారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్, LIC. సార్ LIC అయితే హోల్డ్ చేయొచ్చు సార్. LIC ఆఫ్ ఇండియా మీరు అడుగుతుంది అనుకుంటున్నాను. LIC ఆఫ్ ఇండియా ఏమండి? అవును సార్, LIC ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే 700 రూపీస్ దగ్గర మనకి లాస్ట్ డిసెంబర్ లో మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి 1150 వరకు వెళ్ళి మళ్ళీ ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే 900 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇది మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ కాబట్టి దీన్ని హోల్డ్ చేసుకోండి, ఇబ్బంది లేదు సార్. మార్కెట్ లో కొంచెం అప్ టర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. అదేవిధంగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా మార్కెట్ లో ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ డేస్. మార్కెట్ లో కొంచెం లాభాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సార్. అలాగే సార్ LICకి సంబంధించి ఒక మేజర్ న్యూస్ వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ లోకి అడుగు పెట్టాలని. సో ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సార్ కంపెనీ పనితీరుని? డెఫినెట్ గా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది సార్. ఏదైతే LIC ఆల్రెడీ మనకి ఏదైతే లాస్ట్ లో డిసెంబర్ దగ్గర నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గానే వాల్యూమ్ బేస్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ నాగార్జున. నాగార్జున గారు నమస్కారం అండి. హాయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ రతన్ ఇండియా పవర్ సెక్టర్ తీసుకున్నాను 16 రూపీస్ లో. సో అది హోల్డ్ 45 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చా, లేకపోతే ఒక 20-25 ఎగ్జిట్ కావచ్చా? ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సుజలాన్ 42 లో బై చేశాను 1000 షేర్స్.
సో 47 వరకు ఉంటుంది, ఇంకా 50 అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో 50th ప్లేస్ పాసిబిలిటీ ఉందా సుజలాన్ ఎనర్జీ? మొదటిది రతన్ అండి, రతన్ స్టీల్సా? రతన్ పవర్ రతన్ పవర్ సార్. రతన్ పవర్ 12 రూపీస్ దగ్గర ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది మే మిడిల్ లోనే. అక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ఇప్పుడు 19 రూపీస్ వరకు ఉన్నది. అంటే ఇది మీరు ఎప్పటికప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అయితే మీరు చేయాలి. ఇది ఏదైతే 17 రూపీస్ దగ్గర ఇప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేయగలిగితే మార్కెట్ లో వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ లో ఇది ప్రతి 5% అప్ ట్రెండ్ వేసుకుంటా వెళ్తుంది కాబట్టి ఎనీ టైం మనకి దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీ అన్నది మనం అప్పుడే ఏమి ఐడెంటిఫై చేయలేం. కాబట్టి మనం మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఏదో టైంలో మీకు 45 రూపాయలు టార్గెట్ అంటున్నారు కదా, మనం అలాగే టార్గెట్ దీనికైతే ఫిక్స్ చేయలేము. మార్కెట్ లోను ఏదైనా మీకు ఇంకొక ఆల్రెడీ మీరు ఏ రేట్ లో తీసుకున్నారో చెప్పలేదు, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ప్రతి రోజు కూడా 5% అప్ ట్రెండ్ వేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ వరకు వెళ్ళగలిగితే వెయిట్ చేయండి, స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి సార్. సుజలాన్ గురించి అడిగారు సార్. సుజలాన్ ఎనర్జీ 42 లో తీసుకున్నట్టున్నారు. 42 లో తీసుకున్నారు కదా. అంటే నన్ను అడిగితే ఇలాంటి సుజలాన్ ఎనర్జీ లాంటి ఒక అన్సర్టనిటీ ఇవన్నీ కూడా మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటే ఇక్కడ కన్సాలిడేషన్ ఎక్కువగా నడుస్తుంది. అదే మీరు పవర్ సెక్టర్ లోకి, ఎనర్జీ సెక్టర్ లోకి, లేకపోతే సోలార్ దాంట్లో రావాలనుకుంటే ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లోకి మారితే కొంచెం తొందరగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ మల్లికార్జున రావు గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. మల్లికార్జున గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఒకటి బయోకాన్ సార్ అండ్ డెల్టా కార్ప్ ఒకటి ఐఏసి 3 కొంచెం రెడ్ లో ఉన్నాయి సార్ చాలా రోజుల నుంచి. మరి వీటిని ఏం చేయాలి అనేది మరి కొంచెం మీరు సలహా ఇస్తే. మూర్తి గారు ఉన్నారు సార్. మూర్తి గారు, బయోకాన్, డెల్టా కార్ప్, ఐడిఎఫ్సి 3 స్టాక్స్ గురించి అడిగారు. మైనస్ లో బయోకాన్ అయితే మీరు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా 22 దగ్గర నుంచి కూడా 470 దగ్గర నుంచి మార్కెట్ కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకుని ఒక 300 వరకు వచ్చింది సార్. బట్ ఇది రికవర్ అవడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది. మీరు పర్వాలేదు హోల్డ్ చేయగలనుకుంటే హోల్డ్ చేయండి, కానీ దీంట్లో అంత పెద్ద మార్కెట్ అంత పొటెన్షియల్ అయితే లేదు. నెక్స్ట్ సార్. నెక్స్ట్ డెల్టా కార్ప్. డెల్టా కార్ప్ కూడా వద్దు సార్. మార్కెట్ లో మీరు ఇది ఎగ్జిట్ అవడమే బెటర్. అంత ప్రోగ్రెసివ్ గా లేదు, టెక్నికల్ అయితే చాలా వీక్ గా ఉంది సార్ ఈ స్టాక్. ఐడిఎఫ్సి అడిగారు సార్, ఇందాక మీరు చెప్పినట్టున్నారు. ఐడిఎఫ్సి బ్యాంక్ వేరే, ఐడిఎఫ్సి వేరండి. ఐడిఎఫ్సి ఇది కూడా కన్సాలిడేషన్ లో ఉన్నది సార్. ఇది ఏదైనా ఈ స్టాక్ అన్నట్లో కానీ ఐడిఎఫ్సి కొంచెం మీకు కొంచెం బెటర్ గా ఉన్నది. రిమైనింగ్ 2 స్టాక్స్ కూడా వద్దు, ఇది కొంచెం హోల్డ్ చేయండి. ఇది మళ్ళీ మార్కెట్ లో ఇది ఏదైనా 130 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే ఐడిఎఫ్సి కొంచెం మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. రిమైనింగ్ 2 కూడా మీరు అవాయిడ్ చేయడమే బెటర్ సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే అండి. ఇన్ఫీబీమ్ అనే స్టాక్ ఉంది సార్, అది లాంగ్ టర్మ్ లో ఉంచదు సార్. తర్వాత మదర్సన్ గురించి ఏంటండి? ఇన్ఫీబీమ్ అండ్ మదర్సన్. ఓకే. ఇన్ఫీబీమ్. yes sir. ఇన్ఫీబీమ్ ఇన్ఫీబీమ్ ప్రజెంట్ అయితే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్. మార్చ్ దగ్గర నుంచి అంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా కనిపించట్లేదు ఓవరాల్ గాను. ఎందుకంటే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా మళ్ళీ 40 రూపీస్ దగ్గర మళ్ళీ పడిపోయింది. అంటే ఇలాంటి పెన్నీ స్టాక్స్ ని కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ సార్. దీంట్లో అంత పొటెన్షియల్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంకొక స్టాక్ ఏది అడిగారు? మదర్సన్ సార్, ఆటో యాన్సిలరీస్ సంబంధించిన స్టాక్ సార్. ఇదైతే మాత్రం చాలా కంప్లీట్లీ ప్రోగ్రెసివ్ ఉన్నది. ఇలాంటి స్టాక్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మనం దీన్ని యాక్చువల్ గా లాస్ట్ అక్టోబర్ నవంబర్ లో మనం ఇది ఎగ్జాక్ట్ గా 100 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేసాం సార్. అక్కడ నుంచి ఇది ప్రోగ్రెసివ్ గా మార్కెట్ లో ఇప్పుడు 150 రూపీస్ ఉన్నది. ఇంకా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. మూర్తి గారు, అదానీ స్టాక్స్ అన్ని కూడా లాభాల్లో కనిపిస్తున్నాయి ఈ రోజు. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది మన రిజల్ట్స్? అంటే అదానీ పోర్టు, అదేవిధంగా అదానీ విల్మార్, అదే అదానీ టోటల్ గ్యాస్, ఇలాంటి స్టాక్స్ లో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎటువంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ లో దానికంటూ ఒక స్పెషల్ బిజినెస్ ఉంది. రిమైనింగ్ అదానీ పవర్ కానీ అదానీ ఎంటర్ప్రైజ్ కానీ ఇవి తీసుకున్నప్పుడు మార్కెట్ యొక్క వాలటాలిటీని మనం క్యాప్చర్ దాన్ని తట్టుకోగలిగితే మార్కెట్ లో తీసుకోవచ్చు. ఎందుకంటే అన్సర్టనిటీగా మార్కెట్ లో ఒకసారిగా పెరగడం ఒకసారిగా పడిపోవడం కంటే ఎన్ని కూడా అదానీ ఎంటర్ప్రైజ్ లో కానీ అదానీ పవర్ లో కానీ చూస్తూ ఉంటాం. రిమైనింగ్ అదానీ స్టాక్స్ లో కూడాను ఏదైతే అదానీ పోర్ట్ కానీ లేకపోతే అదానీ విల్మార్ కానీ లేకపోతే అదానీ టోటల్ గ్యాస్ కానీ ఈ మాత్రం కొంచెం స్టేబుల్ గా ముందుకెళ్తా ఉంటాయి. అదానీ గ్రూప్ లో కూడా ఏదైతే కొంచెం రెగ్యులర్ గా మనకి స్టెప్ బై స్టెప్ మార్కెట్ లో కొంచెం ఒక అసెండింగ్ ఆర్డర్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తా ఉంటాయి. అలాంటి స్టాక్స్ లో
ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదానీ గ్రూప్ రిమైనింగ్ స్టాక్స్ లోనూ ఏదొచ్చినా సరే మామూలుగా అప్ ట్రెండ్ వచ్చినా సరే రోజు అప్ ట్రెండ్ వేసుకుంటూ సీలింగ్ వేసుకుంటూ కూడా వెళ్ళిపోతుంటుంది. ఒకవేళ మార్కెట్ క్రాష్ అయినా కూడా అదే విధంగా న్యూస్ బేసిస్ లో కూడా క్రాష్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని కెపాసిటీని తట్టుకోగలిగి హోల్డ్ చేయగలిగితేనే దాంట్లో అదానీ రిమైనింగ్ గ్రూప్స్ లో ఉండాలి. అదర్వైజ్ అదానీ పోర్ట్ దానికంటూ సర్టెన్ బిజినెస్ ఉంది. అదానీ విల్మార్ దానికి సంబంధించిన ఎడిబుల్ ఆయిల్ సంబంధించిన సర్టెన్ బిజినెస్ ఉంది. అదానీ గ్రీన్ దానికి సంబంధించినటువంటి గ్యాస్ టోటల్ గ్యాస్ దానికి సంబంధించిన దానికి ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది. అవి ఒక అసెండింగ్ ఆర్డర్ లోనే ముందుకెళ్తున్నాయి. దాని వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సంధ్య బెంగళూరు నుంచి కాల్ చేశారు. సంధ్య గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నేను టాటా పవర్ ఒక 50 షేర్స్ కొన్నాను. ఓకే. అండ్ జియో ఫైనాన్స్ అండ్ ఐటీసీ కొన్నాను సార్. కొంచెం నష్టంగా ఉంది ఐటీసీ. అంటే జియో ఫైనాన్స్ కూడా బాగా లాస్ లో ఉన్నాను. ఓకే. టాటా పవర్ లో ఏంటి మీ డౌట్ ఏంటి? టాటా పవర్ ఏం లేదండి, అది ప్రాఫిట్ లోనే ఉన్నాను. జియో ఫైనాన్స్ అండ్ ఐటీసీ రెండు చెప్పండి. రైట్. మూర్తి గారు టాటా పవర్ మీరు హోల్డ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు జియో ఫైనాన్స్ అడిగారు కాబట్టి జియో ఫైనాన్స్ కూడా ఇబ్బంది లేదు మేడం. జియో ఫైనాన్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అనే కామన్ అది మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు 345 350 దగ్గర నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ 375 బ్రేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ 400 బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొక స్టాక్ అండి అదే సార్ టాటా పవర్ అడిగారు. టాటా పవర్ ప్రాఫిట్ లోనే ఉన్నారట. టాటా పవర్ ఓకే. టాటా పవర్ మీరు హోల్డ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. మురళి గారు ఫైనల్ గా చెప్పండి. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది మార్కెట్స్? మనకి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్స్? యాక్చువల్ గా ఏదైనా ఒకవేళ కరెక్షన్ జరిగినా సరే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 day or 2 days అంతే, కపుల్ ఆఫ్ డేస్. అంతకు మించి కరెక్షన్ లో ఎక్కువగా ఉండే అవకాశం లేదు. మార్కెట్ అయితే ప్రోగ్రెసివ్ గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మనకి స్టేబుల్ ఇండికేషన్ రేపు ఏదైతే మనకి ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి ఏదైనా ఉన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్న మండే ట్యూస్డే జరుగుతుంది. ఆల్రెడీ అప్పటికే డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి రిజల్ట్ రోజునే పెద్ద ఇంపాక్ట్ ఏమి చూపించే అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా సరే మార్కెట్ సెంటిమెంట్ ఏదైనా ఒక 2 hours 3 hours మార్కెట్ లో కరెక్షన్ జరిగినా సరే మళ్ళీ స్టేబుల్ గానే మార్కెట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మనకి ఏదైతే ఇందా చెప్పుకున్న విధంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన స్టాక్స్ కానీ, రైల్వేస్ సంబంధించిన స్టాక్స్ కానీ, డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్, అదేవిధంగా స్పేస్ సంబంధించిన స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ సెక్టార్స్ ముందుకు వెళ్తాయి. కాబట్టి ఇంకా మనకి అధిక లాభాలు రావడానికి